9/2025 మరియు నిన్నటి దినము మొన్నటి ఈ 3 దినాలు ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ పరిధిలోని దస్తావేజీ లేఖలమంతా నంద్యాల జిల్లా సంఘం మేరకు మేము పెన్ డౌన్ చేసి కార్యక్రమము మేము అందరము సమ్మతించినాము. కావున ఈ విషయం ఈ 3 దినాల పెన్ డౌన్ కార్యక్రమమును కూటమి ప్రభుత్వంకు చేరదీస్తారని నంద్యాల జిల్లా సంఘ నాయకులు మీరు మీ అభిప్రాయాలతో మీ విశేషాలతో మద్దతుతో ఈ 3 దినాలను కొంతమంది ప్రజలకు ఇబ్బంది కలిగింది అయినను సహకరించినారు అందరూ. కానీ మీ వంతు మీరు ఇది ఒక ఆషామాషి విషయంగా తీసుకోకుండా మీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులకు చేరవేయవలేను. కావున ఈ పీడీఈ విధానాన్ని రద్దుపరిచి ప్రైమ్ టు జీరో విధానంలో పీడీఈ ఓటీపీ విధానాన్ని రద్దుపరిచి మాన్యువల్ పద్ధతికి తెస్తారని ఆశిస్తున్నాము. ఇది పదే పలుమార్లు చేయకుండా ఈ 3 దినాలను ప్రభుత్వం వారికి విన్నవించి మీ విషయాలను నంద్యాల జిల్లా వారు సహకరించడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాము. కానీ ఇక మీద పబ్లిక్ మనం నష్టం చేయకూడదని భావిస్తున్నాం. ఓటీపీ విధానాన్ని కొనసాగించాలి. ప్రజల వ్యవస్థలు తీర్చాలి. చెప్పండి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి సబ్ ఆఫీసు అసోసియేషన్ సెక్రటరీ అయిన నా పేరు గున్నాజీరావు. ఈరోజు రేపు ఈ పెన్ డౌన్ చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ కొత్తగా వచ్చిన 2.0 ఫ్రేమ్లో ఓటీపీ సిస్టంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకనగా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు, తర్వాత రూరల్లో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల డేటా ఫీడింగ్లో ఓటీపీ నెంబర్లు అడుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్లు వాళ్ళ దగ్గర సరిగా చెప్పలేక ట్రాన్సాక్షన్స్ చాలా మటుకు అవుతున్నాయి. అలాగే డేటా ఎంట్రీలో ఏదైనా చిన్న కరెక్షన్స్ ఏదైనా చేయాలన్నా ఇది వరకు ఆఫీస్లో కరెక్షన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి కరెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఒకసారి సబ్మిట్ చేస్తే రెండోసారి ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా అవుతుంది. దానివల్ల తప్పులు చాలా మటుకు జరుగుతున్నాయి. వాటిని కూడా మార్చాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది వరకు ఏజ్లో ఉన్నవాళ్ళు, పెద్ద పలుకుబడిలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రైవేట్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అధికారం ఉండేది. ఇప్పుడు ఈ 2.0 ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఆ ఆప్షన్ కూడా తీసేశారు. దానివల్ల సిక్లో ఉన్న పేషెంట్లు కానీ లేదా కొద్దిగా అఫీషియల్ కానీ లేదంటే పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా అటెండెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇలాంటి అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటిలో కూడా ఈ 2.0 సిస్టంలో మార్పులు చేర్పులు తీసుకురావడం గురించి ప్రభుత్వానికి మా ప్రజల నుంచి వారి తాలూకా కోరికలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియపరిచే ఉద్దేశంతోనే తప్ప ప్రభుత్వానికి మేము ఎటువంటి వ్యతిరేకం కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రెస్ వారు అందరూ కూడా సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం కొత్తగా సుమారు 5 నెలల కిందట ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం వలన ప్రజలు, యువతల కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పాయకరాపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, నక్కపల్లి
సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజులు 2 రోజుల నుంచి పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీలు వాళ్ళకు మద్దతుగా ఈరోజు అక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధానాన్ని రద్దు చేయాలని, పాతకాలపు విధానాన్ని కొనసాగించాలని, దస్తావేజులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రత్యేకంగా మా నక్కపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుమారుగా నియోజకవర్గానికి ఈ కార్యాలయం, అలాంటి కార్యాలయంలో బి గ్రేడ్లో ఉన్న కార్యాలయంలో 39 స్లాట్లే పెట్టారు. అది చాలా అన్యాయం. స్లాట్లు కూడా పెంచాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన అన్ని పక్షాల నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్డాంధ్రనే, దస్తావేజ్ లేఖల సంఘం అధ్యక్షుడు, చౌడవరం శాఖ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్ 2.1 విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ ఇబ్బందుల్ని పరిష్కరించమని మా సోదరులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మన 15వ తారీఖు నుంచి కూడా సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఓటీపీ విధానం తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉన్నది. ఈ ఓటీపీ విధానం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఒకసారి డాక్యుమెంట్ తయారు చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఇంతకు ముందు వరకు కూడా ఏదైనా క్రిటికల్ పొరపాటు ఉంటే కనుక దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చేత శుక్రవారం శనివారం కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. అందుకు అందరూ పబ్లిక్ కూడా మాతో సహకరించాలని కోరుతూ సెలవు. దస్తావేజులకు ఐక్యత.